హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వి సిస్టర్స్. సో ఈరోజు మన వ్లాగ్ ఏంటి అంటే మన ఉద్యోగులందరికీ అంటే ప్రభుత్వ ఉద్యోగులందరికీ పిఆర్సీను లాస్ట్ మనకు రావాల్సిన 5 డిఏల గురించి మనకు ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంది అనేది నేను వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. అలాగే మరొక జిల్లా నుంచి అయితే వేకెన్సీ లిస్ట్ ఉంది మీకు అప్లోడ్ అనేది చేయడం జరిగింది. సో ఇక్కడ ఎవరైనా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అప్డేట్ ఇవ్వగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్. వ్యూస్ అనేవి చాలా వస్తున్నాయి, కానీ లైక్ చేస్తే నాకు సరే నేను చేసిన వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అని నాకు అనిపిస్తుంది. కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి. సో ఇక్కడ ఆలస్యం చేయకుండా మనం ఉద్యోగులకు పిఆర్సీ ఆలస్యం అనే న్యూస్ అయితే హైలైట్ కావడం జరిగింది. సో ఇక్కడ పిఆర్సీ అనేది మరింత ఆలస్యం అనేది అవుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. 6 నెలల సమయం పట్టే అవకాశం ఉంది. ఈ నెలాఖరుతో ముగియనున్న కమిషన్ గడువు మరో 6 నెలలు పొడిగించే సూచన. ఇప్పటికే మనకు పిఆర్సీ పెంచాలని ఒక కమిటీని వేయడం జరిగింది. సో ఆ కమిటీ అన్ని శాఖలతో చర్చలు జరిపింది. త్వరలోనే ఆర్థిక శాఖతో భేటీ జరపబోతుంది అన్నట్టుగా మనకు తెలుస్తుంది. పిఆర్సీ కమిషన్ సంప్రదింపులు పూర్తి కావచ్చాయి. ముందుగా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ల సంఘాలతో సంప్రదింపులు జరిపి వారి నుంచి ప్రతిపాదన స్వీకరించిన తర్వాత మళ్ళీ ఒక్కో సంఘంకు సమర్పించిన ప్రతిపాదనపై వివరణ కూడా తీసుకుంది. అనంతరం ప్రభుత్వ శాఖలతో కమిటీ సంప్రదింపులు జరిపింది. అన్ని శాఖలతో సంప్రదింపులు పూర్తి అయ్యాయి, కానీ ఆర్థిక శాఖతో సంప్రదింపులు జరపడమే అధికారిక వర్గాలు తెలుపుతున్నాయి. అంటే మనకు ఫిట్మెంటేషన్ సహా పలు అంశాలపై ప్రభుత్వ వైఖరిని తీసుకొని పూర్తి స్థాయి నివేదికను సిద్ధం చేసే అవకాశం ఉన్నది. ఇంతవరకు జరిపిన సంప్రదింపులకు సంబంధించిన నివేదిక రూపకల్పన తుది దశలో ఉంది. మనకు 2023 జూలై 1 నుంచి రెండో పిఆర్సీ వర్తింపజేయాల్సి ఉంది. నూతన పిఆర్సీ ప్రభుత్వం అంగీకరించిన ఫిట్మెంట్స్ మొత్తాన్ని 2023 జూలై 1 నుంచి చెల్లించాలి. వీటిని పిఆర్సీ బకాయిలుగా అన్నీ పిలవడం జరుగుతుంది. సో మనకు ఆల్రెడీ 5 డిఏలు అనేటివి పెండింగ్లో ఉన్నాయి. అలాగే పిఆర్సీ బిల్లులు అనేటివి పెండింగ్లోనే ఉన్నాయి. ఆరోగ్య హెల్త్ కార్డ్స్ కానీ, లేకపోతే టీఏడిఎల్ కానీ, లేకపోతే ప్రభుత్వం నుంచే వచ్చే అన్ని రకాల సదుపాయాలు అనేటివి మనకు పెండింగ్లోనే ఉన్నాయి. ఇది ఈ నెలాఖరుతో ముగియనుంది. అంటే అక్టోబర్లో మనకు సమీక్ష అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమీక్ష తయారు చేసి కూడా దాదాపు 1 ఇయర్ అవుతుంది. అయినా కూడా మనకు ఇలాంటి నిర్ణయం అనేది ఇంకా కొలికి రాలేదు. సో ఇది మనకు అందరికీ పండగ ముందు ఒక చేదు వార్తనే అవుతుంది. సో నెక్స్ట్ మెదక్ నుంచి మనం అంగన్వాడీ పోస్ట్ వేకెన్సీ లిస్ట్ అయితే చూడబోతున్నాం. సో ఇక్కడ మనకు మొత్తంగా 98 పోస్టులు అనేది మనకు వేకెన్సీ లిస్ట్లో ఉంది. అలాగే 21 పోస్టులు మిగతావి కూడా మనకి ఇక్కడ వేకెన్సీ అఫీషియల్గా వీటికి లిస్టు రాలేదు. కానీ మొన్న జరిగిన రిటైర్మెంట్లో కానీ, లేకపోతే ప్రమోషన్ల ద్వారా వచ్చిన వేకెన్సీస్ అనేటివి అవి. సో ఇక్కడ మనకు అంగన్వాడీ వర్కరు, హెల్పరు పోస్టులకు సంబంధించిన వేకెన్సీ లిస్ట్ అనేది మనం చూడబోతున్నాం ఇవాళ. మెదక్ జిల్లాలో చూడండి ఒక్కసారి. ఆల్దుర్గాలో ఒక వర్కర్ పోస్టు, అలాగే ఒక హెల్పర్ పోస్టు ఉంది. ఇక్కడ మినీ పోస్టులు అనేది ప్రస్తుతం వేకెన్సీ లిస్టులో లేదు. సో ఇక్కడ చేగుంటలో 2 టీచర్ పోస్టులు, ఆయా పోస్ట్ అనేది లేదు. నెక్స్ట్ చిల్పచ్చిలో 2 టీచర్ పోస్టులు, 4 ఆయా పోస్టులు అనేది ఉన్నది. హెవిల్గన్పూర్లో 1 టీచర్ పోస్టు, 2 ఆయా పోస్టులు. కవాయిట్పల్లిలో 4 టీచర్ పోస్టులు, 2 పోస్టులు. కల్చారంలో 3 టీచర్ పోస్టులు, 3 ఆయా పోస్టులు. మొయిన్బాద్లో 1 టీచర్ పోస్టు, 1 ఆయా పోస్టు. మెదక్లో చూడండి 1 టీచర్ పోస్టు, 3 ఆయా పోస్టులు అనేది మనకు ఉండడం జరిగింది. అలాగే మిగిలిన మండలాల్లో చూసినట్టయితే అంటే ఇక్కడ మినీ పోస్టులు అనేది ప్రస్తుతం వేకెన్సీ లిస్టులో లేవు. తర్వాత మనకు ఈ 21 పోస్టులలో ఖచ్చితంగా మనకు మినీ పోస్టులు అనేటివి నర్సాపూర్లో చూడండి ఆయా పోస్ట్ ఒకటే ఉంది. నెక్స్ట్ నిజాంపేటలో 4 టీచర్ పోస్టులు, 4 ఆయా పోస్టులు ఉండడం జరిగింది. నెక్స్ట్ పాపన్నపేటలో 5 టీచర్ పోస్టులు, 4 ఆయా పోస్టులు ఉండడం జరిగింది. రామయ్యపేటలో 4 టీచర్ పోస్టులు, 2 ఆయా పోస్టులు. రేగోడ్లోనైతే టీచర్ పోస్టులు లేవు, 1 ఆయా పోస్టు ఉంది. ఇక్కడ చూడండి శంకర్పేటలో అంటే ఇక్కడ మనకు 2 ఉంటాయి కదా, అర్బన్ మరియు రూరల్. ఇక్కడ చూడండి 2 టీచర్ పోస్టులు, 2 ఆయా పోస్టులు. అలాగే శివంపేటలో అయితే 5 టీచర్ పోస్టులు, 5 ఆయా పోస్టులు. తెమ్కల్లో అయితే 3 టీచర్ పోస్టులు, 1 ఆయా పోస్ట్ ఉన్నట్టుంది. ఖచ్చితంగా 12th మెరిట్ అనేది కంపల్సరీగా మన తెలంగాణలో చూసినట్టయితే. సో ఇక్కడ మనకు ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్. ఆంధ్రాలో అయితే 21 ఇయర్స్ ఉంది. మనకు తెలంగాణలో 18 ఇయర్స్ ప్లస్ ఉంటే సరిపోతుంది. 45 ఇయర్స్ వరకు మనకు క్యాస్ట్ వైజ్గా కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది.
సో ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అనేది చాలాసార్లు నేను మెన్షన్ చేస్తూనే ఉన్నాను. ఖచ్చితంగా మన ఎడ్యుకేషనల్ మార్క్ షీట్స్ అంటే మెమోస్ కంపల్సరీగా ఉండాలి. 10th 12th మెమోస్, వాటితో పాటుగా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, అలాగే బ్యాంక్ పాస్బుక్ అనేది కంపల్సరీ మనకు, ఐడెంటిటీ కార్డ్, వీటితో పాటుగా ఇన్కమ్, క్యాస్ట్, రెసిడెన్షియల్ అనేది ఖచ్చితంగా మన దగ్గర మనం ఉంచుకోవాల్సిన సర్టిఫికేట్స్. సో వీడియో కనుక ఎవరికైనా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి వి సిస్టర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ విత్ నీరజ.